ప్రభుత్వం అలుసుగా ఇస్తోంది ఇట్లా? మ్యూట్లో ఉంది. పదే పదే కొన్ని వందల మంది నుంచి మీరు అడిగిన ప్రశ్నే వస్తూ ఉంటుంటుంది. ఇప్పుడు నాడు చంద్రబాబు నాయుడు గారి కరకట్ట ఇంటికి తాళ్ళు కట్టగా లేనిది, తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూటమి ప్రభుత్వం తాళ్ళు కట్టలేదా? అదే కదా, మరి ఆయన నిబంధనలు పాటించడం లేదని తెలుస్తుంది కదా. ములాఖత్ కంటే ఎవరు వెళ్తారు? అనుమతి ఇచ్చిన 3-4 కదా వెళ్ళేది, అంతే కదా. మరి ఏంటి ఈ భారీ వాహన శ్రేణి అరోమహర అరహర ఏంటి సార్? ఇదంతా కూడా ప్రశ్నే. నేను చెప్తున్నాను, ఇది ప్రజాస్వామ్యం. ఏ ప్రజాస్వామ్యాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి గారు గోరి కట్టాడో ఆ ప్రజాస్వామ్యమే ఆయనకి రక్షణ బంధంగా నిలిచినట్టుంది. తప్పటం లేదు. మీకు మాట చెప్తాను వెంకటకృష్ణ గారు, ప్రజలు తరలి రావడంలా, తరలిస్తే వస్తున్నారు. ప్రజలు పిలవకుండా రావడంలా, పిలిచి కేకలేసి అరిస్తే వస్తున్నారు. ఇది స్పష్టంగా గమనించడానికి వేరే ఎజెండా లేదు. చెప్పుకోవడానికి పనులు లేవు. ఆయన ఏం చేశాడని చెప్పుకుంటాడు, మిగిలింది పరామర్శే. దుఃఖభరిత జీవితమే. లోపల ఉన్నోళ్ళు దుఃఖించాలి, బయట నవ్వినా దుఃఖించాలి. మీరు నవ్వుతున్నట్టు కనిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, లోపల దుఃఖించడం కనిపిస్తుంది నాకు. ఏమిటి కర్మ? నాకు అధికారం పోయింది, ఆంధ్రప్రదేశ్ విడిచిపెట్టి ఎక్కడో ఉంటున్నాను, తల్లి గారు లేరు, చెల్లి గారు లేరు, ఉన్న వాళ్ళందరూ కూడా హత్యలు చేస్తున్నారు, ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. చెప్పారు మీరు అదేదో ఆ టీఆర్ఎస్ ప్లగ్లు పెట్టారని, ఒక 6 మాసాలు సావాసం చేస్తే అతను ఇతనవుతాడు, ఇతను అతనవుతాడు అంటారు. 5 ఏళ్ళు సావాసం చేశారు కదా కేసీఆర్తో కూడా. మరి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. మాకు కేసీఆర్ అయితే బద్ధ వ్యతిరేకి, ఆంధ్రప్రదేశ్కి స్వర్ణాంధ్రకి. ఎందుకంటే నాటి విభజన పర్వంలో ఆయన శకుని, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి శని. ఈ 2 మిత్రబంధాలు కలుస్తాయి. వెరసి మాకు ఒరిగిందేముంది? కేసీఆర్ గారి మూలాన ఆంధ్రప్రదేశ్కి ఒరిగిందేముంది చెప్పండి? తోటి తెలుగు రాష్ట్రాన్ని కూడా ఆయన చేసిందేముంది చెప్పండి? తన అధికారం కోసం విభజనకు సంబంధించి తాపత్రయపడ్డాడు తప్ప 5.5 కోట్ల మంది రోడ్డును పడ్డాం కదా, పడబట్టే కదా ప్రజా రాజధాని అమరావతి యొక్క అవసరం వచ్చింది. 10 ఏళ్ళు హైదరాబాద్ రాజధాని ఉన్నా కూడా అక్కడ పరిణామాలను దృష్టి ఉంచగల చంద్రబాబు నాయుడు గారు ముందుగానే మేల్కొని ఈ రోజు కాకపోయినా రేపైనా ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని కావాలని చెప్పి వెంచి రైతుల భాగస్వామ్యంతో నిర్మాణం చేసుకుంది. ఎప్పుడెవరు సహకరించారు? అందుకని దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వాళ్ళు కలుస్తారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా వాళ్ళు కలవడం గురించి కాదండి, వాళ్ళు కలవడం అనేది ఎందుకు కలిశారు, ఏంటి, వాళ్ళకున్న సంబంధాలు ఏంటి అనేది మాట్లాడుకుందాం. కానీ ఈ రకమైన ఆంక్షల ఉల్లంఘన జరుగుతూ ఉంటుంది. ఒకసారి కాదు, ఏదో ఒకసారి జరిగిందంటే అనుకోవచ్చు. ఫ్రమ్ ది బిగినింగ్ రేపల్లి వెళ్ళినా ఆంక్షల ఉల్లంఘనే, సత్యనపల్లి వెళ్ళినా ఆంక్షల ఉల్లంఘనే, గుంటూరు వెళ్ళినా ఆంక్షల ఉల్లంఘనే, మదనపల్లి వెళ్ళినా ఆంక్షల ఉల్లంఘనే, ఇంకా అక్కడెక్కడో ఇంకో యార్డుకి వెళ్తే అక్కడ ఉల్లంఘనే, వైజాగ్ వెళ్ళినా ఆంక్షల ఉల్లంఘనే, అనకాపల్లి వెళ్ళినా ఆంక్షల ఉల్లంఘనే, శ్రీకాకుళం వెళ్ళినా ఆంక్షల ఉల్లంఘనే, ఇప్పుడు కర్నూలు వెళ్ళినా ఆంక్షల ఉల్లంఘనే. అంటే ఆయనకు పోను ఒక పని చేయండి, అసలు ఆంక్షల్లో ఏమి వదిలేయండి గాలికి. ఇంకా ఎలా ఎందుకు మీరు ఆంక్షలు పెట్టేవి లాభం? అరగంటలో వెళ్ళాల్సిన వాడు 5 గంటలు తీసుకుంటుంటే ఇంకా ఆంక్షలు ఎందుకండి? వదిలేయచ్చు కదా ప్రభుత్వం. వెంకటకృష్ణ గారు, నేను ప్రభుత్వంలో భాగస్వామినై ఉండా కాబట్టి అడుగుతున్నా. ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ నా మధ్యలోనే ఉన్నాయి. నేను కూడా బలంగా చెప్పలేను. జోష్న గారు అని మాట్లాడితే ధైర్యం చేసి మాట్లాడాలి. మీ ప్రశ్నలన్నీ సహేతుకమే, ఆంధ్రప్రదేశ్లో వినిపించే ప్రశ్నలే. నాటి పరిపాలనతో పోలిస్తే ప్రజాస్వామికంగా చంద్రబాబు నాయుడు గారు అడుగులు ముందుకేస్తున్న వైనం కనిపిస్తుంది. కానీ డీజీపీ కానీ పోలీసులు కానీ, ఎందుకంటే ఒక ఎస్ఐని కూడా పరాభవం చేసిన తర్వాత, ఒక దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారు టైర్ కిందే సింగయ్య చనిపోయిన తర్వాత కూడా నిజానికి ఏంటంటే డీజీపీ ఒక ఎస్పీని పంపించేసి ఆయన నోటీస్ ఇవ్వాలి. ఏంటి నీ పరిస్థితి ఏంటి అని చెప్పి అడగాలి. ఏంటి ఆ యాత్రలు ఏంటి అని చెప్పి మరి సంజయ్ షి అడగాలి. మరి ఎందుకంటే వ్యవస్థలు ఉన్నాయి కదా. సంజయ్ షి అడగడం కాదు సార్, కాదు సంజయ్ షి అడగడం కాదు. నేను ఇప్పుడు అడుగుతున్నాను ఒక మాట. సీదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేస్తే ఒక వ్యక్తి చనిపోయాడనే కదా ఆ కేసు అయింది. అతని కొడుకు జైలు కూడా వెళ్ళాడు కదా, బెయిల్ మీద వచ్చాడు, తర్వాత విషయం. మరి జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి సింగయ్య అనే దళితుడు చచ్చిపోతే ఆ కేసులో ఎవరు జైలుకి వెళ్ళారు?
మీకు ఇంకో మాట చెప్తున్నా వెంకటకృష్ణ గారు. ఇవాళ సమాధానం జగన్మోహన్ రెడ్డి చెప్పండి, గారు మాట చెప్తారు మాట్లాడుతూ, సార్. కాదు ఒక మాట వినండి. ఆ, పోలీసుల్ని దొంగల్లాగా వెళ్ళారంట విరూపాక్ష ఇంటి మీదకి. ఉమ్, దొంగలు బందిపోట్లు దాడి చేసినట్టుగా వెళ్ళారంట. ఆయనే దొంగలాగా దాక్కున్నాడు విరూపాక్షి. అంత ధైర్యంగా పోలీసుల దగ్గరికి వెళ్ళొచ్చు కదా. కదే ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఇట్లా అడిగారు, అడగాలి యాక్సిడెంట్ అంటున్నారు. చేస్తే తెలుగుదేశం వాళ్ళు యాక్సిడెంట్ చేస్తే ఒక రకమైన చట్టం, మా వాళ్ళు యాక్సిడెంట్ చేస్తే ఒక